అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంశం గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడంగా వివరించారు. ఈ విషయంలో హీరోను ఒంటరిని చేసేశారని అన్నారు పవన్. ఘటన జరిగిన తర్వాత రెండో రోజే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఉంటే, అలాగే ఒక హామీ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని అన్నారు. సారీ చెప్పడానికి చాలా విధానాలుంటాయని అన్నారు. అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లే విషయంలో మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందన్నారు. అర్జున్ స్టాఫ్ కానీ లేక థియేటర్ యాజమాన్యం కానీ ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదన్నారు పవన్ కళ్యాణ్. తొక్కిసలాట తర్వాత ఘటనలపై సీఎం హోదాలో రేవంత్ స్పందించారని అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనే కాకుండా ఎవరి విషయంలో అయినా సరే రేవంత్ విధానం అదే అన్నారు పవన్ కళ్యాణ్. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి పరిస్థితి రెండు వైపులా పదునున్న కత్తిలా మారిందని అన్నారు. సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సహించారని, టికెట్ రేట్లు పెంచుకోవడానికి స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చారని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటారని అన్నారు. ఎటకేలకు అల్లు అర్జున్ ఎపిసోడ్ కి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. మీడియాతో చిట్ చాట్ చేశారు పవన్ కళ్యాణ్. ఆ చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన అల్లు అర్జున్ అంశాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడంగా చెప్పారు. ఈ విషయంలో హీరోను ఒంటరిని చేసేశారు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఘటన జరిగిన తర్వాత రెండో రోజు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ఒక హామీ ఇచ్చుంటే ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదన్నారు పవన్ కళ్యాణ్. సారీ చెప్పడానికి పలు విధానాలుంటాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లే విషయంలో కూడా ఇంకా మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని అన్నారు. అర్జున్ స్టాఫ్ కి సంబంధించి కానీ లేకపోతే అక్కడ థియేటర్ యాజమాన్యం కానీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదన్నారు పవన్ కళ్యాణ్. తొక్కిసలాట జరిగిన తర్వాత ఆ ఘటనలపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారని అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనే కాదు ఎవ్వరి విషయంలో అయినా సరే రేవంత్ విధానం ఇలాగే ఉంటుందని చెప్పారు పవన్ కళ్యాణ్. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి పరిస్థితి రెండు వైపులా పదునున్న కత్తిలా మారిందన్నారు. సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సహించారని, అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ లేదంటే స్పెషల్ షోలకు కానీ అనుమతులిచ్చారని కూడా గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ప్రతి హీరో కూడా తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, వారికి ఎంతవరకు తన సినిమా నచ్చింది తెలుసుకోవాలని అనుకుంటారని, అభిమానులకు చేయూపాలని అభివాదం చేయాలని ఆలోచనలో ఉంటారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ కి సంబంధించి పవన్ స్పందించడం ఇదే మొదటిసారి. ఈ ఎపిసోడ్ జరిగి ఇంతకాలం కావస్తున్నా కూడా ఇప్పటివరకు ఆయన రియాక్ట్ అవ్వలేదు. సో మొదటిసారి ఆయన ఈరోజు ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తీవ్రమైనటువంటి రాజకీయ రచ్చ నడిచింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాము లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. రాము, కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఆయన చిట్ చాట్ లో భాగంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు పూర్తిగా అసలు? నల్లి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అల్లు అర్జున్ కి సంబంధించినంత వరకు ఈ రోజు ప్రధానంగా మీడియా చిట్ చాట్ లో రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన మాట్లాడుతూ చాలా క్లియర్ గా, అంటే అక్కడ ఆ రోజు ఇన్సిడెంట్ కి ముందు కానీ ఆ జరిగినటువంటి ఏదైనా ఖచ్చితంగా అయితే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ రిలీజ్ అయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఆ సినిమా చూడాలనే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సినిమాని ఎంజాయ్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో హీరో వెళ్లడం అనేది కొంతవరకు ఆ వాతావరణాన్ని కొంత డిస్టర్బ్ చేసే విధంగా ఉంటుంది అని కూడా ఆయన అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి నేపథ్యంలోనే తన మొదటి 3 సినిమాల తర్వాత ఇంకెప్పుడు కూడా తాను మొదటి రోజు సినిమాలకు వెళ్లడం అనేది చేయలేదు అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏ హీరో అయినా సరే ఖచ్చితంగా తన సినిమాలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, తను చేసినటువంటి సినిమాకి ఏ రకమైనటువంటి స్పందన లభించింది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటాడు. అదే నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అది ఒకవేళ వాళ్ళు తిట్టినా లేకపోతే వాళ్ళు పొగిడినా ఏదైనా కూడా ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. ఒకవేళ వాళ్ళు పొగిడినట్లయితే కనుక అదేదో చాలా స్తుతించినట్టుగా కూడా అనిపిస్తుంది, చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందుకే ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు. అయితే అటువంటి
అటువంటి వెళ్లే పరిస్థితుల్లో ఇటు అల్లు అర్జున్ స్టాఫ్ కానీ, అటు సినిమా థియేటర్ స్టాఫ్ కానీ, ఇంకొక పక్కన పోలీసులు కానీ మొత్తం అంతా కూడా ముందుగానే కొంతవరకు ఏర్పాట్లు చేసుకోవడం విషయంలో కానీ, అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు ఉండాల్సిన పరిస్థితులు ఎలా ఉండాలి, అలాగే అక్కడ సమూహాన్ని అంటే గుంపుని ఎలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలనే విషయాన్ని కూడా వాళ్ళు పూర్తిగా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఎక్కడ కూడా జనాల్ని కంట్రోల్ చేయడంలో కానీ, అక్కడ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడంలో కానీ అక్కడ పరిస్థితులు అయితే రాలేదన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమైతే అవుతుంది. అయితే ఇంకొక పక్కన రేవంత్ రెడ్డి స్పందన విషయంలో కూడా ఆయన కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక సీఎంగా ఆయన స్పందన అలాగే ఉంటుంది. ఆయన ఖచ్చితంగా ఆ విధంగానే స్పందిస్తారు. ఎందుకనంటే ఆయనది ఒక కత్తికి రెండు వైపులా పదునున్న పరిస్థితి ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. మొదటగా ఆ సినిమాని ఎంకరేజ్ చేసింది కూడా ఆయనే. పూర్తి స్థాయిలో బెనిఫిట్ షోలకు కానీ, ఆ సినిమా రేట్లు పెంచుకోవడానికి కానీ, స్థానికంగా సినిమాని ఎక్కువ షోలు వేసుకోవడానికి కానీ దానికి అన్నిటికీ కూడా అనుమతి ఇచ్చింది కూడా సీఎం రేవంత్ రెడ్డి అయి ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఇటువంటి ఘటన జరిగిన తర్వాత, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రకమైన ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన అలా స్పందించకపోతే సరైనది కాదు. ఖచ్చితంగా ఆయన స్పందించడం కరెక్టే అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. ఇంకొక పక్కన ఎవరైనా వెళ్ళి అంటే అటు సినిమా టీం కావచ్చు, ఇంకొక పక్కన అల్లు అర్జున్ తాలూకా స్టాఫ్ కావచ్చు, లేదా యూనిట్ మొత్తం అంతా కూడా ఒకేసారి అక్కడికి వెళ్లి వాళ్ళ ఎవరైతే ఆ చనిపోయిన ఆవిడ ఉందో వాళ్ళ ఫ్యామిలీని కలిసి మేము ఉన్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము మీతో పాటు ఉంటాము, మీకు అండగా ఉంటాము అని భరోసా ఇచ్చినట్టయితే చాలా వరకు ఇది అక్కడతో ఆగిపోయి ఉండేది. దీన్ని చిలికి గాలివాన చేసుకోవడం, అది గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం లాంటివి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని తర్వాత ఏదైతే ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించకపోవడం కూడా కొంతవరకు పొగరుగా కూడా చేసినటువంటి చర్యగా చెప్పొచ్చు. ఖచ్చితంగా పరామర్శిస్తేనే అది ఖచ్చితంగా కరెక్ట్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఈ బెనిఫిట్ షోలు కానీ, అలాగే ఇంకొక పక్కన సినిమాలకి సంబంధించిన రేట్లు కానీ, వీటన్నిటికీ సంబంధించి కూడా ఏపీలో ఖచ్చితంగా పరిస్థితులను బట్టి అక్కడ ఉండేటటువంటి విధానాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రోత్సహించే విధంగానే ఉంటాము, అలాని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అయితే ఉండే పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రొడ్యూసర్లు వచ్చి కలుస్తున్నారు. అలాగే స్థానికంగా ప్రొడ్యూసర్ల నుంచి కూడా ఏపీలో వాళ్ళు సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటువంటి నేపథ్యంలో మీరు ఏ రకంగా స్పందిస్తారు అని అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తగిన విధంగానే స్పందిస్తాము, ఖచ్చితంగా ఉపయోగకరంగానే ఉంటుంది అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన సినిమాలకి సంబంధించి మాత్రం సినిమా అనేది ఒక పరిశ్రమగా గుర్తించబడాలి. ఇప్పటికే టూరిజంని పరిశ్రమగా గుర్తించాము, అదేవిధంగా సినిమా కూడా పరిశ్రమగా గుర్తించబడాలంటే సినిమా పరిశ్రమకు కూడా కొన్ని లక్షణాలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అభివృద్ధి అనేది అంటే సినిమా పరంగా అంటే నగదు అలాగే దానికి సంబంధించినటువంటి హిట్ అనేది క్యాష్ హిట్, అదే ఫైనాన్షియల్ హిట్ కాకుండా ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, ప్రజలకి సంబంధించి ఇది ఎంత మార్పు రావాలి, అలాగే ఇండస్ట్రీ పరంగా ఎక్కడ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అలాగే ప్రతి విషయంలో కూడా మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి అనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో ఆలోచిస్తూ ఒక పరిపక్వత కలిగినటువంటి ఖచ్చితంగా ఇండస్ట్రీగా అభివృద్ధి చెందితే ఖచ్చితంగా దీనికి కూడా ఇండస్ట్రీ హోదా ఇచ్చే పరిస్థితి అయితే ఉండొచ్చు అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్ మీద మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ పూర్తి స్థాయిలో చాలాసేపు కూడా ఇదే విషయం మీద చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ కి సంబంధించిన విషయంలో ఇటు హీరోకి పూర్తి స్థాయి సమాచారం లేకపోవడం కావచ్చు, ఇంకొక పక్కన హీరోకి చెప్పేటటువంటి స్టాఫ్ కూడా కొంత అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ సినిమా కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పూర్తిగా అక్కడ ముందుగానే పరిస్థితిని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితిని కూడా ఆయన అభిప్రాయపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన పోలీసుల్ని అధికారులని కూడా పూర్తి స్థాయిలో తప్పు పట్టలేము. వాళ్ళ యొక్క పరిమితులలో ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు అయితే తీసుకునేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఏదైనా మొత్తానికైతే మాత్రం ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా రెండో రోజే స్పందించినట్టయితే కొంతవరకు చాలా బాగుండేది. ఆ ఫ్యామిలీని ఎంతైనా దగ్గరుండి పరామర్శించి వాళ్ళకి మేము ఉన్నామనేటువంటి భరోసాని ఇచ్చినట్టయితే చాలా బాగుండేది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మొత్తానికైతే సినీ పరిశ్రమకి సంబంధించినంత వరకు పరిశ్రమగా గుర్తించబడాలంటే మరింత కొంత
డెవలప్మెంట్స్ అయితే కొంతవరకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అన్ని రాము చోట్ల హీరోని communications వంటర్ చేసేసారు కావచ్చు, అంటూ కూడా ఆయన పరిస్థితులు మొదట వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే సినిమా యూనిట్ ని ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నంతసేపు కూడా కుటుంబ నేపథ్యంలో ఎక్కడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా పూర్తిగా పరిశ్రమకు సంబంధించి ఆ సినిమాకి సంబంధించి మాత్రమే ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సినిమా యూనిట్ కావచ్చు, ఇంకొక పక్కన ఆ సినిమా థియేటర్ వాళ్ళు కావచ్చు, ఇంకొక పక్కన చుట్టుపక్కల ఉండే అధికారులు, అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ వాళ్ళందరూ కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని సినీ హీరో అల్లు అర్జున్ కి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఖచ్చితంగా ఆయన్ని ఒంటరిగా చేసేశారు, ఆయనకి ఎటువంటి సమాచారం రాని పరిస్థితి చేశారన్న విధంగా వచ్చినప్పుడు కూడా ఆయన ఒంటరిని చేశారనేటటువంటి కామెంట్ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక ప్రభుత్వ స్థాయిలో, అంటే ఇటు పక్కన ఇక్కడ ఈయన డిప్యూటీ సీఎం గా ఉన్నా, అక్కడ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నా, అక్కడ ప్రభుత్వ స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ కూడా ఆయన మెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఈయన్ని ఒంటరి చేశారనే విషయంకి వచ్చే వరకు మాత్రం ఆ సినీ యూనిట్ ఒంటరితనం తీసుకొచ్చారు అన్న విధంగా కూడా కొంత ఆయన కామెంట్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఖచ్చితంగా ఈ సినీ అభివృద్ధికి సంబంధించి కూడా కొంత ఆయన ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశారు.